నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మమతా బెనర్జీ తనను తాను బెంగాలీ అపర కాళిగా, బ్రాహ్మణ శ్రీగా, ఇంకా ఎన్నో రకాలుగా అభివర్ణించుకుంటారు. కోర్స్ అది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే. అలా అయితే ఎన్నికలనగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గంగా స్నానాలు, కాశీ ఆలయ దర్శనాలు ఎలాగో అచ్చం అలాగే. కానీ ఎన్నికలయ్యాక, అధికారం చేపట్టాక మమత అసలు రంగు బయటికి కనిపిస్తుంది. ఆమె మత రాజకీయాలు ప్రపంచానికి తెలుస్తాయి. మొన్నటికి మొన్న అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సమయంలో యావత్ ప్రపంచం ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తే, మన దేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్టులు, ముస్లింలు వ్యతిరేకించారు. అలా మమతా బెనర్జీ సైతం ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం పూర్తిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. అందుకే తాను హాజరు కానంటూ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ప్రాణ ప్రతిష్ఠ రోజు కలకత్తా వీధుల్లో మత సామరస్య ర్యాలీ నిర్వహించారు. ఆమెతో పాటు పలు ముస్లిం సంఘాలకు చెందిన ప్రముఖులతో కాలినడకన ర్యాలీ చేపట్టారు. అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంటే మత సామరస్యం కోసం ఈమె ముస్లిం సంఘాలతో కలిసి రోడ్డెక్కింది. ఈమె ఈ పరిస్థితి ఏంటి, ఈమె ఆలోచన తీరేంది అనేది క్లియర్గా అర్థమవుతుంటుంది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున ఈ దేశంలో ఏదో జరగబోతుందని, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ముస్లింలపై దాడులు చేస్తున్నారనే సంకేతాలిస్తూ పాపం మమతా బెనర్జీ చాలా శ్రమించారు. సరే, అక్కడితో ఆమె తనకు మద్దతిచ్చే వర్గాలకు న్యాయం చేశారని భావించారు. తన ఆవేదనను అలా ముగించుకున్నారు. ఇక సీన్ కట్ చేస్తే, గురువారం అంటే మొన్న రంజాన్ రోజున బెంగాల్ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠగా కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, జాతీయ పౌర రిజిస్ట్రేషన్ ఎన్ఆర్సి, యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. ఈవిడకి అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగితే మాత్రం అమ్మ బాబోయ్ భారతదేశంలో ఏమో జరగబోతోందని భయం. కానీ సిఏ వల్ల అమలు చేయకపోవడం వల్ల, ఎన్ఆర్సీ లాంటివి లేకపోవడం వల్ల, యూసీసీ లాంటివి అమలు చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలియట్లేదు. అవును, ఉమ్మడి పౌరసత్వం అమలు చేస్తే అడ్డదిడ్డంగా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను దింపుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం ఎట్లా స్టార్ట్ అవుతుంది? దేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం వర్తిస్తే ఎంతోమంది మహిళల ఉసురు పోసుకోవడం ఈమెకు ఎట్లా సాధ్యమవుతుంది? జాతీయ పౌర రిజిస్ట్రేషన్ చేపిస్తే దొంగ ఓట్లు అరికడితే ఈ ఒక అధికారం ఎక్కడుంటుంది? కనీసం భారతదేశంలో ఉండే స్థాయి అయినా ఉంటుందా? ఇక్కడ ఒక వైపు ఉండే ఓటు బ్యాంకు కోసం ఎంతకు దిగజారిపోతోంది, మత రాజకీయాలకు ఎంత పెద్ద పీట వేస్తోంది ఆలోచించవచ్చు. ఇక ఈమె చెప్పే మాటలు ఎట్లుంటాయో చూడండి. యూసీసీ ఆమోదయోగ్యం కాదని, మరి ఆమోదయోగ్యం ఏంటి? టీఎంసీ పార్టీలో ఉండి ఆడోళ్ళని ఆఫీసులోకి తీసుకుపోయి మానభంగాలు చేయడమా? ఆమోదయోగ్యం ఏంది? టీఎంసీ పార్టీలో ఉండి ఈడీ అధికారులను రాళ్లతో కొట్టడమా? ఆమోదయోగ్యం ఏంటి? దేశానికి రక్షణగా ఉన్న జవాన్ల మీద నిందలేయడమా? ఆమోదయోగ్యం ఏంది? టీఎంసీ నాయకులు ఓటు ఎవరికైనా వేస్తే ఆఫ్టర్ ఎలక్షన్స్ మీ కేల్కతం దుకాన్ బంద్ అని బెదిరియడమా? తాను అన్ని మతాల సామరస్యాన్ని కోరుకుంటానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. మాటలు కోటలు దాటుతాయి ఇలాంటి నాయకులవి, చేతలు గడపలు దాటవు. గొంతుక నుంచి వచ్చే మాటలు గొంతుకే పరిమితమవుతాయి. మీ భద్రత, మీ జీవితం కోసం మేము సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఎవరి భద్రత కోసం చెప్పారో ఇంకా క్లియర్గా చెప్పాలా? అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఆ ఒక్కరి భద్రత కోసం ఇవి ఏమైనా చేస్తుంది. ఎన్నికల సమయంలో కొంతమంది అల్లర్లను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలకు బలి కావద్దని ఆమె సూచించారు. మొన్నటికి మొన్న ఉగాది వేడుకలు చేసుకుంటుంటే ఇల్లు తగలబెట్టిండ్రు. ఈమె కళ్ళకు కనబడవు, ఈమె షోలకు ఇరవడవు, ఈమె ఏమంటారు నోరు తెరిచి దానికి మాట్లాడడానికి నోరు మూతపడిపోతుంది. కానీ పాపం వాళ్ళను బుజ్జగించి రాజకీయాలతో ఓటు బ్యాంకు చేసుకోవడానికి మాత్రం నోరు మస్తు వస్తుంది. ఎవరు చేస్తుండ్రు కుట్రలు, ఎవరు బలిదానం అయిపోతుండ్రు, కళ్ళకు కనబడట్లే. అసలు ఇదెక్కడి సెక్యులరిజమో మమతా బెనర్జీయే చెప్పాలి. హిందువులు సంతోషాలు ఉన్నా, సంబరాలు చేసుకున్నా అది ముస్లింలపై దాడిగా ఎలా అభివర్ణిస్తారో దీదీనే చెప్పాలి. ముస్లింలపై ప్రేమతో సిఏఏను అమలు చేసేది లేదంటున్న మమతా బెనర్జీ ఆయా దేశాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన హిందూ, క్రిస్టియన్, బౌద్ధ్, జైన్ గురించి ఆలోచించలేరా? ఆలోచించాలి అన్న ఆలోచన కూడా లేదా?
అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతారా? అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ రోజు ఆమెకు మత సామరస్యం గుర్తొచ్చినట్లే అదే అయోధ్యలో త్వరలో నిర్మాణం పూర్తి కాబోతున్న మసీదు ప్రారంభోత్సవం సందర్భంగా కూడా మమత మత సామరస్య ర్యాలీ తీసే ధైర్యం ఉందా చెప్పాలా? అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే మత సామరస్య ర్యాలీ చేసింది. అదే అయోధ్యలో త్వరలో మసీదు కూడా ప్రారంభోత్సవం కాబోతుంది. అప్పుడు కూడా దానికి మద్దతు తెలపకుండా మమతా బెనర్జీ మత సామరస్య ర్యాలీ తీయాలి పశ్చిమ బెంగాల్లో. ఇలాంటి చెత్త రాజకీయ నాయకులు కుళ్ళు, మతం అనే ఒక కుళ్ళును ప్రేరేపించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ భారతదేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడానికి ఆజ్యం పోస్తున్నారు. వీళ్ళ విషయంలో జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. ఓటు హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే. ఆ హక్కును ఉపయోగించుకునేటప్పుడు ఎవ్వరికీ భయపడకండి, ఎవ్వరికీ బెదరకండి. మందుకో, మద్యానికో, బిర్యానీకో, కాసుకో లొంగిపోకండి. ఓటు హక్కును వినియోగించుకోండి. బద్ధకంగా ఇంట్లో నిద్రించకండి. ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళకు మాత్రమే తమ హక్కుల కోసం పోరాడేటు తమ బాధ్యతలను గుర్తు చేయాల్సిన స్థితిలో ఉంటారు. ఆ విషయాన్ని తస్మత్ మర్చిపోవద్దు. ఓటు హక్కును వినియోగించుకోండి. ఎవ్వరి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ పశ్చిమ బెంగాల్లో 30,000 మంది పారామిలిటరీ దళాలను దించిండట ప్రధాని నరేంద్ర మోదీ. వీళ్ళు ఎన్నికల వరకే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో పరిస్థితులంతా కూడా సెటరైట్ అయ్యే వరకు కూడా వీళ్ళని అక్కడే ఉంచుతాను అని మాట ఇచ్చారట. ఇప్పుడు ఏమంటారు, జమ్మూ కాశ్మీర్లో అంత సెక్యూరిటీ అవసరం లేకపోయింది, కానీ పశ్చిమ బెంగాల్లో అవసరం పడుతుంది. అంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అక్కడ ఓటేసే ముందు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సపోర్ట్ చేయండి జాయిన్ అనే బటన్ ద్వారా, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ అస్. జై భారత్.